ఆనాటి రోజులు తెస్తాడు మన రేవంత్ అన్న. కానీ ఇంకా ఆ లైన్లు బాగుంటాయి. నిగ్గదీసి అడిగే మునగాడు ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు మన రేవంత్ అన్న. అంటే సబ్జెక్టు లేని అమాయకులకు పిల్లలకు ఈ పాలిటిక్స్ న్యూస్ ఈ యూరియా బస్తాల సమస్యలు 25 ఏళ్ల క్రితం ఎన్ని బాధలు పడ్డాం ఇవేవి తెలియనోళ్ళకు ఈ పాట వినిపించి ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లా అని పాట వినిపించాం అనుకో దెబ్బకే వాడు బట్టలు నింపుకొని జై రేవంత్ అని ఒకటి గుర్తొస్తాడు. అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు పాటతోటి. ఈ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పాటలు వినుకుంటా వాస్తవాలను మర్చిపోతురు. ఇక జర పాట మంచిగా ఉంటే చాలు గుద్దురా గుద్దు ఓటు గుద్దు పాట జబర్దస్త్ ఉంది నాకు నచ్చింది పాట అంతే. ఇక సమాజం అట్లా అయిపోయింది. కానీ వాస్తవాలు చూడండి ఇట్లా ఉంటుంది. కాల్పుల విషయము నాడు తెలంగాణ రాకముందుకు అట్లా ఉంది ఇట్లా ఉంది ఇదంతా పక్కన పెడితే వీళ్ళు ఏదో కంపేర్ చేసి బద్నాం చేయాలి కనుక నమస్తే తెలంగాణ ఇట్లాంటివి వస్తుంటాయి. బట్ మనం నిజం మాట్లాడుకుంటే ఇప్పుడు దీన్ని నిగ్గదీసి అడిగే మునగాడు మన రేవంత్ అన్న దీని మీదనే మాట్లాడదు. ఎందుకు అడుగుతలేడు మరి బీజేపీని? గుడ్డు నెత్తిలో పెట్టుకుండగా ఎన్నికల టైంలో కోడిగుడ్డు గాడిద గుడ్డు కదా, అది గాడిద గుడ్డేనా? గాడిద గుడ్డేనట, కోడిగుడ్డు కూడా కాదు గాడిద గుడ్డు. తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు అని గుడ్డు నెత్తిలో పెట్టుకొని ప్రచారం చేసిండు. మరి ఆ నిగ్గదీసి అడిగే మునగాడు ఏమైపోయింది ఇప్పుడు యూరియా బస్తాల విషయంలో? ఇంకా అప్పుడప్పుడు వచ్చి బీజేపీ వాళ్ళే చెప్తున్నారు. ఆ రఘునందన్ రావు గారు ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుడు 50,000 టన్నుల బస్తాలు మేము వేస్తామని ఆయనే చెప్తున్నాడు తప్ప మరి నేను గుంజుకొస్తా పట్టుకొస్తా పీక్కొస్తా పోయి శాల్వాలు కప్పితివి పోయి బొకేలు ఇస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారే కదా. మస్తు సత్సంబంధాలు పెట్టుకుంటా నేను కేంద్రంతో కేసీఆర్ లెక్క నేను కయ్యానికి పోను కాలు దువ్వను ఎన్నికల టైం ఎన్నికలే సంబంధాలే అంటివి. నీ సంబంధాలు ఏం చేసినాయి? సంకనాకపోయినాయి. ఏం ఉపయోగం నీ సంబంధాలు? ఇప్పుడు తెలంగాణ రైతులకు ఒక యూరియా బస్తా ఇవ్వలేని నీ సంబంధాలు ఎందుకు? నీ అడిగే మునగాడు ఏమైపోయాడు? ప్రతిపక్షంలో ఉన్నోన్నేమో బట్టలు కూడా తీసి కొడతా అంటాడు. అధికారంలో ఉన్నోనితో ఒక యూరియా బస్తా తెప్పించుకోలేడు. ఇంకెక్కువ గుర్తు చేసుకొని మాట్లాడితే నా బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది. ఏం చేద్దాం ఇక సార్ తోటి అట్లా ఉంటుంది మరి మామూలుగా ఉండదు. రుణమాఫీ కాంగ్రెస్ కుచ్చుటోపి అన్నదాతకు అరాకొరగానే భరోసా రైతు బీమాకు సర్కారు ఎగనామం కొన్నది కొంతే బోనస్ అంతంతే చిత్తు చేస్తున్న నకిలీ విత్తనాలు పంట బీమా లేదు పరిహారం రాదు కరెంటు కోతలు ఊరూరు వేతలు ప్రాజెక్టులు పడవు పొలాలు ఇక బీడాట. మొత్తానికి కాంగ్రెస్ హయాంలో జరుగుతుందంతా ఓ లిస్ట్ ఇచ్చారు. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 545 ఇద్దరు రైతులు ఆత్మహత్య అప్పుల బాధతో బలవన్మరణం యూరియా కొరతపై వార్తలు రాయొద్దు నమస్తే తెలంగాణ రిపోర్టుకు బెదిరింపు పోలీస్ స్టేషన్కు పిలిపించి మందలింపులు జర్నలిస్ట్ సంఘాల ఆగ్రహం. కానీ గీడ ఒక వార్త వచ్చింది. మామూలు వీళ్ళు ప్రతిరోజు చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 545 మంది రైతులు చచ్చిపోయారట. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఈ యొక్క 1.5 year దాటిపోతున్న ఈ పాలనలో 540 మంది రైతులు చచ్చిపోయారట. బీఆర్ఎస్ వచ్చిన 10 ఏళ్లలో రైతులు చచ్చిపోలేదా? బీఆర్ఎస్ రాకముందుకు తెలంగాణ ఏర్పడక ముందుకు రైతులు చచ్చిపోలేదా? మరి తెలంగాణ రాకముందుకు రైతులు చచ్చిపోయినరు, తెలంగాణ వచ్చి బీఆర్ఎస్ సర్కారు నడిచినప్పుడు రైతులు చచ్చిపోయినరు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఎక్కినప్పుడు రైతులు చచ్చిపోయినరు. ఎందుకు చచ్చిపోతూ ఉన్నారు? ఇప్పుడంటే వార్త వీళ్ళు రాస్తూ ఉన్నారు. అదే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు రైతులు చచ్చిపోతే వీళ్ళు రాసిరు వార్త. ఈ వెలుగు దినపత్రిక వీళ్ళు రాసిరు వార్త. ఇప్పుడు వీళ్ళు రాస్తారు. తేడా ఏం లేదు. ఈ రెండింటికి వ్యత్యాసం ఎక్కడుంది? పేపర్లలో వచ్చే వార్తలు మారినాయి, బట్ ప్రభుత్వాలు పాలించే విధి విధానాలు మారలే. ఎందుకు మారలేదంటే నిజంగా ఒక రైతు కష్టం తీర్చాలంటే కంప్లీట్గా రైతుకు న్యాయం జరగాలి. ఇప్పుడు యూరియా బస్తాలు వస్తలేవు, గతంలో యూరియా బస్తాలు వచ్చినాయి, అంతే తేడా. కానీ నిజంగా రైతుల బతుకులు మారినాయా? పంటకు రావాల్సినంత పెట్టుబడి దక్కిందా? రైతుకు గిట్టుబాటు ధర దక్కిందా? లేదు కదా. దళారీలు రాజ్యం వెళుతున్నంత కాలం రైతులకు యూరియా బస్తా ఇచ్చినా ఇవ్వకుండా గంతే. ఇప్పుడు ఇదే రైతులకు ఒక మాట ఓపెన్గా మాట్లాడుకుంటే ఈ రైతులకు ఇప్పుడు యూరియా బస్తా ఇచ్చింది, పోతాడు పొలాలలో మంచి చల్లుకుంటాడు. కానీ మళ్ళీ ఆయన లాభం ఎట్లా? ఆయన బాగుపడేది ఎట్లా? యూరియా బస్తా ఫ్రీగా వస్తుంది, పొలాలలో చల్లుకుంటాడు, పొలానికి ఇంత బలం వస్తుంది, పొలం మంచిగా పండుతుంది. కానీ పండిన పంటకు కావాల్సినంత ధర దక్కాలే కదా మళ్ళా. మరి అదెందుకు దక్కట్లేదు? ఎందుకు దీంట్లో గవర్నమెంట్ ఏలు పెట్టి ఇన్వాల్వ్ కాదు? పనికిరాని అన్ని విషయాలలో ఇన్వాల్వ్ అవుతుంది. అమ్మాయిలు మంచిగా సగం బట్టలు వేసుకొని నడుస్తారంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది.
ఈ పోరంబోకు ముచ్చట్లలో అన్నిట్లలో ఇన్వాల్వ్ అయినప్పుడు మరి అన్నం పెట్టి అన్నదాతల విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఆ రేట్లను నియంత్రించడమో, దళారీలను తగ్గించడమో, లేకపోతే నేరుగా రైతులు ప్రభుత్వానికి, ప్రజలకు, రైతులకు మధ్య ఒక సంబంధాన్ని క్రియేట్ చేయడము, ఇటువంటి ఒక సిస్టమ్‌ని ఎందుకు మీరు క్రియేట్ చేయలేకపోతా ఉన్నారు? నేరుగా రైతు నుంచెళ్ళి ప్రజలు ఈ పండ్లను కావచ్చు, లేకపోతే ఆకుకూరలను కావచ్చు, కూరగాయలను కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి దేన్నైనా సరే కొనుక్కునే ఒక ఫెసిలిటీని ఎందుకు క్రియేట్ చేయలేకపోతా ఉన్నారు? ప్రతి మండలానికో, లేకపోతే ఒక చిన్న మండలాలకో, లేపోతే ఈ ఆమ్లెట్‌లన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలిపి, లేకపోతే ఒక 4, 5 గ్రామాలను కలిపి, అక్కడ ఒక వ్యవసాయ కేంద్రమో, లేకపోతే రైతులు అమ్ముకునేటట్టు క్రియేట్ చేయండి.